Hi everyone, this is Dr. Apura Namrata, your neuropsychiatrist. స్కిజోఫ్రెనియా అవేర్నెస్ వీక్లో భాగంగా మనం స్కిజోఫ్రెనియా పేషెంట్ యొక్క లక్షణాలు అని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. నా దగ్గరికి ఒక 22-year-old ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ వచ్చారు. ఇంట్లో వాళ్ళు అనుకునే వాళ్ళు చదువు మానేశాడు, లేజీ అయిపోయాడు, పిచ్చి ఎక్కువ అవుతుంది అని. దిస్ 22-year-oldకి పిచ్చి కాదు, లేజీనెస్ కాదు, తనకి క్లాసికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ స్కిజోఫ్రెనియా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్, ఫ్రెండ్స్తో మాట్లాడడం మానేశాడు. సెకండ్, ఇంట్లో ఒకటే రూమ్లో ఉండేవాడు, బయటికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా రూమ్ స్కాన్ చేసేవాడు. థర్డ్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు ఫీల్ అయ్యేవాడు. దాంతోపాటు చెవిలో మాటలు కంటిన్యూస్గా ఉండేవి. నిన్ను చంపేస్తాను, నువ్వు ఉండి లాభం లేదు అని కంటిన్యూస్గా మాటలు వినిపించేవి. సో తనకున్నవి నెగిటివ్ అండ్ పాజిటివ్ సిమ్టమ్స్ ఆఫ్ స్కిజోఫ్రెనియా. నెగిటివ్ అంటే మోటివేషన్, సోషల్ విత్డ్రావల్ అండ్ ఫ్లాట్ ఎక్స్ప్రెషన్. పాజిటివ్ అంటే హాలుసినేషన్, డెల్యూషన్ అండ్ సస్పీషియస్నెస్. ఫ్యామిలీకి డయాగ్నోసిస్ తెలిసినప్పుడు టోటల్ బ్రేక్డౌన్లో ఉన్నారు. కానీ 6 months ట్రీట్మెంట్ తర్వాత ఆ పేషెంట్ నాతో ఒక మాట అన్నారు, నౌ దోస్ వాయిసెస్ హ్యావ్ బీన్ పుట్ టు అ స్లీప్ అండ్ నౌ ఐ కెన్ ఆల్సో స్లీప్ పీస్ఫుల్లీ. అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అర్థమైంది రికవరీ ఈజ్ పాసిబుల్ అండ్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫాస్టర్ అని. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే వెయిట్ చేయకండి, హెల్ప్ ఉంది. టేక్ కేర్, స్టే ట్యూన్.